మీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మస్క్ క్షమాపణను అంగీకరించిన ట్రంప్, వివాదానికి ముగింపు. ఇరవై 24 గంటల్లో 117 కొత్త కేసులు నమోదు, 3 మరణాలు. నా భర్తను నేనే చంపా, పోలీసుల వద్ద ఒప్పుకున్న సోనం. సీఎం రేవంత్ రెడ్డికి గవర్నమెంట్ నడపడం చేత కాదు, మీడియాతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ కు మరో అరుదైన ఆహ్వానం, ఆక్స్ఫర్డ్ నుంచి ఆ ఫోరంలో ప్రసంగించాలని పిలుపు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధానికి తెరపడింది. ట్రంప్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన మస్క్ క్షమాపణ చెప్పగా దానిని అధ్యక్షుడు ఆమోదించినట్లు వైట్ హౌస్ బుధవారం అధికారికంగా ధృవీకరించింది. ఈ పరిణామంతో ఇరు ప్రముఖుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినట్టయింది. ఎలాన్ మస్క్ ఇటీవల అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే వ్యయ కార్యక్రమంపై తన ఎక్స్ ప్లాట్ఫామ్లో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ బిల్లును నిధుల దుర్వినియోగంతో కూడిన కాంగ్రెస్ వ్యయ బిల్లు అని అసహ్యకరమైనది అని అభివర్ణిస్తూ దానికి మద్దతు తెలిపిన వారిని కూడా తప్పుబట్టారు. ఈ ఆన్లైన్ విమర్శలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తన అధికార బృందంలో మస్క్కు అంత ప్రాధాన్యత లేదని వ్యాఖ్యానించడమే కాకుండా వివాదం ముదరడంతో మస్క్ కంపెనీలకు ఇచ్చే ఫెడరల్ కాంట్రాక్టులను నిలిపివేస్తామని కూడా హెచ్చరించారు. వారం రోజుల పాటు తీవ్ర వాదోపవాదాలు, ప్రజల నుంచి విమర్శలు వెలువెత్తడంతో నిన్న తెల్లవారుజామున మస్క్ ఒక సందేశాన్ని పోస్టు చేశారు. ట్రంప్పై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు హద్దుమీరాయని అంగీకరిస్తూ అందుకు విచారం వ్యక్తం చేశారు. మస్క్ పశ్చాత్తాపంపై ట్రంప్ న్యూయార్క్ పోస్టుతో మాట్లాడుతూ, ఆయన అలా చేయడం చాలా మంచిదని నేను భావించాను. నాకు ఎలాంటి కఠినమైన భావాలు లేవు అని చెబుతూనే తాను కొంచెం నిరాశ చెందాను అని ట్రంప్ అన్నారు. దీంతో మస్క్ క్షమాపణను ట్రంప్ గుర్తించారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అధికారికంగా ధృవీకరించారు. దాంతో ఈ వివాదం పరిష్కారమైనట్లు భావిస్తున్నామని తెలిపారు. క్షమాపణతో ప్రస్తుతానికి వైరం చల్లారినప్పటికీ తన ప్రధాన దృష్టి దేశాన్ని చక్కదిద్దడంపై ఉందని, వ్యక్తిగత వివాదాలకు పెద్దగా ప్రాముఖ్యత లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వివాదం నుంచి ఇరువురు నేతలు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉండటం కనిపిస్తోందని, ఈ సయోధ్య వైట్ హౌస్ దేశంలోని ప్రముఖ టెక్ ఆవిష్కర్తలలో ఒకరి మధ్య సంబంధాలపై ప్రభావం చూపవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 117 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7,154కి ఎగబాకింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 2,165 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 1,281 కేసులు, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 731, మహారాష్ట్రలో 615 కేసులు, కర్ణాటకలో 467, ఉత్తరప్రదేశ్లో 231 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 3 మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో 2, మధ్యప్రదేశ్లో 1 మరణించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 77కి ఎగబాకింది. ఇక ఇప్పటి వరకు 9,556 మంది కరోనా నుంచి కోలుకున్నారు. హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనం పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. భర్త రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉందని సోనం ఒప్పుకున్నట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. షిల్లాంగ్లో ట్రెక్కింగ్కు వెళ్లినప్పుడు సోనం పథకం ప్రకారమే వెనుకబడిపోయిందని, రాజా రఘువంశీ కోసం కొండపైకి అప్పటికి కాపు కాసి ఉన్న మిగతా 3 నిందితులు అతని కత్తితో పొడిచి చంపేశారని వివరించారు. హత్యకు ముందు సోనం అతన్ని చంపేయండి అంటూ నిందితులను ప్రోత్సహించిందని పేర్కొన్నారు. రఘువంశీతో పెళ్లి సోనంకు ఇష్టం లేదని, ఆమెకు అప్పటికే రాజ్ కుష్వాహాతో ప్రేమలో ఉందని వివరించారు. ఈ కేసులో సోనంతో పాటు మిగతా నిందితులను బుధవారం పోలీసులు షిల్లాంగ్ తీసుకెళ్లారు. కాగా షిల్లాంగ్ కోర్టు సోనం మిగతా నిందితులకు 8 రోజుల పోలీసు కస్టడీ విధించింది. మరోవైపు సోనమే హత్యకు కుట్ర పనిందని ఆమె సోదరుడు
గోవింద్ తెలిసి చెప్పారు. గోవింద్ బుధవారం రాజా రఘువంశీ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాడు. న్యాయ పోరాటంలో వారికి అండగా ఉంటానన్నాడు. సోనంకు రాజా రఘువంశీతో పెళ్లి ఇష్టం లేదని రాజ్ కుష్వాహాను పెళ్లి చేసుకుంటానని ఆమె ముందే తన తల్లితో చెప్పిందని, అందుకు తల్లి ఒప్పుకోలేదని రాజా రఘువంశీ సోదరుడు విపిన్ ఆరోపించాడు. అప్పుడే సోనం ఇష్టం లేని పెళ్లి చేస్తే ఏం జరుగుతుందో చూడు అంటూ తల్లిని హెచ్చరించిందన్నారు. ఈ విషయాన్ని సోనం సోదరుడు గోవిందే తనకు చెప్పాడని పేర్కొన్నాడు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుపై బీజేపీ కాంగ్రెస్ కలిపి కుట్రలు పన్నుతున్నాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని వేరే దేశంలో కడితే కేసీఆర్తో పాటు ఆ ప్రాజెక్టు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేవని చెప్పారు. కానీ మన దేశంలో మాత్రం బీజేపీ కాంగ్రెస్ పార్టీల కుసంస్కారం, కుట్రపూరిత రాజకీయాల్లో ప్రాజెక్టు పావుగా మారడమే విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం అంటే అనేక బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, వేల కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అని. ఇందులోని ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో 85 పిల్లర్లలో 2 పిల్లర్లు డ్యామేజ్ అయితే ఇంత హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపు, రాజకీయ వేధింపులు తప్ప ఇందులో ఏమీ లేదని కమిషన్ విచారణలో నిజానిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ చరిత్ర అని ఆయనను పిలిచి ఇరిగేషన్ గురించి మాట్లాడమంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమేనని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి 100 జన్మలు ఎత్తిన కేసీఆర్ గొప్పతనం అర్థం కాదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని నడపడం చేత కావడం లేదని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు బుధవారం కేసీఆర్ హాజరైన నేపథ్యంలో బీఆర్కే భవన్ ఎదుట కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం అంటే 3 బరాజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మైన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్లు, 240 టీఎంసీల నీటి వినియోగం అని వివరించారు. ఇందులో ఒకటి మేడిగడ్డ బ్యారేజీ అని, అందులోని 85 పిల్లర్లలో 2 పిల్లర్లకు డ్యామేజ్ జరిగిందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగడం వెనుక కూడా కాంగ్రెస్ కుట్ర ఉన్నట్లుగా తమకు అనుమానం ఉన్నదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వాళ్ళ మామ దగ్గర కూర్చుంటే మంచిది. పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి 5 నిమిషాలు కూర్చొని బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే మంచిది. సూదిని పద్మారెడ్డి గారు, గీత గారి తండ్రి వారు చెప్పినారు, కాళేశ్వరం 1,00,000 కోట్లు మునిగిందంటే అది తప్పది, అలవాటు అయిపోయింది. 1,00,000 కోట్లు కుంభకోణం అనే కాడికి వచ్చారు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? ఇవన్నీ కూడా వాస్తవాలకు విరుద్ధంగా కలగాపులగంగా చేసి మాట్లాడుతుంటారు. 94,000 కోట్ల ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అనేది ఒక తెలివి తక్కువ అంటున్నాడు. మరి ఆ తెలివి తక్కువ ఆయన అల్లుడు, మా కర్మగాలి. ఆ తెలివి తక్కువ ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి మేమనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందు పోయి వాళ్ళ మామగారి దగ్గర కూర్చొని. హుస్నాబాద్ నియోజకవర్గం రేగొండ గ్రామంలో గతంలో మూతబడిన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల తిరిగి పునఃప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. వేసవి సెలవుల అనంతరం తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో మొదటి రోజు పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు పూలు చల్లి ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు ఉచిత యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగులు అందజేశారు. ఏ గ్రామంలో అయినా ప్రభుత్వ పాఠశాలలో ఇబ్బందులు ఉంటే ఆ గ్రామ పెద్ద మనుషులు ప్రైవేటు స్కూలు బస్సులో ఆ గ్రామానికి రాకుండా ఆ ఊరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి. అందుకు గ్రామస్తులు కృషి చేయాలని పేర్కొన్నారు. చెప్పినట్టుగా బయట నేను స్కూళ్ళను క్రిటిసైజ్ చేయాలి, కానీ మీరందరూ చాలా ఉన్నతమైన చదువులు చదివి పరీక్షలు పాస్ అయి, పోటీ పరీక్షలు పాస్ అయి ఉద్యోగం సంపాదించుకున్నారు. తల్లిదండ్రులతో పాటుగా సమానంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లిదండ్రులతో పాటు సమానంగా గౌరవం పొందేటువంటి మీరు పిల్లల యొక్క భవిష్యత్తును ఆ నల్ల సుజాత చెప్పినట్టుగా చదువుకు సంబంధించినటువంటి మంచి చదువు చదివిపిస్తే మిగతా పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇది తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఏర్పడాలి. ఈ సందర్భంగా నేను ఈ గ్రామస్తులందరికీ అభినందనలు చెప్తా ఉన్నా. 4 సంవత్సరాలుగా మూతపడ్డ పాఠశాలను మళ్ళీ చొరవ తీసుకొని, ఇలా ఎవరు పుణ్యాత్ముడు చొరవ తీసుకున్నారో ముందు మాట, అతనికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ పాఠశాలలు ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇటువంటి వసతి సౌకర్యము, వాళ్లకు బట్టలు, పుస్తకాలు, అధ్యాపకంగా ఉండేటువంటి ప్రావీణ్యత కలిగిన అధ్యాపకులు అన్ని ఉండి కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ఆర్పాట్లతోటి నాణ్యత ఉందా లేదా అనేది కంటే ఎక్కువ కూడా గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా అని నామోషి అనేది పెట్టుకొని
మేమందరం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళం అయ్యాలా, మేము ప్రైవేట్ స్కూల్లో చదవలే. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, గ్రామాల్లో రాంగరంగ కలెక్టర్ గారితో, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారితో, ఆర్డీఓ డిఓ అందరితో మాట్లాడుకుంటూ వచ్చాం. నేను ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా విద్యాశాఖ మంత్రి ఎక్కడైతే స్కూల్లో గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలు జరిగే సందర్భంగా ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు, అధ్యాపక వర్గం, ప్రైవేట్ స్కూల్ బస్సు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఇష్టానుసారం మాట్లాడితే నీ నాలుక చీరేస్తాం కేటీఆర్ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెనగాని దయాకర్ మండిపడ్డారు. ఈరోజు కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ జస్టిస్ గారి ముందు కేసీఆర్ హాజరవుతున్నటువంటి సందర్భంగా అతని తనయుడు కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే కేటీఆర్ నాలుక చీరేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా గౌరవ మర్యాద లేకుండా చిల్లరగా వ్యవహరించినటువంటి కేటీఆర్ తక్షణం క్షమాపణ చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సరైన ఉన్నటువంటి నాణ్యత లోపాలు, ఆర్థిక లోపాలు, ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఏదైతే సరైన భౌగోళికత, సాంకేతిక పరిశోధన లేకపోవడం వల్ల డిజైన్ లోపాల కారణంగా నిర్మాణ లోపాలు, బ్యారేజ్ కి కోలుకొని నష్టం జరిగినటువంటి సందర్భంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారి NDSA చెప్పినటువంటి నివేదిక ప్రకారం పీసీ ఘోష్ కమిషన్ వేస్తే దానికి వచ్చి మీరు వాస్తవాలు చెప్పాల్సింది పోయి, జరిగిన లోపాలు చెప్పాల్సింది పోయి, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కు మీరు వాస్తవాలు చెప్పడానికి ఇంత భయపడుతుంటే ఎందుకు మీ తప్పిదాల్ని, మీ యొక్క అవినీతిని కప్పిపుచ్చుకొని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ కావాలని ఇరికిచ్చినట్లు లేకపోతే ఇంకేదోలా మాట్లాడడం అనేది ఇది సరైంది కాదు. ఇది ఎక్కడా కూడా ప్రభుత్వం రాజకీయ కక్ష కోణంలో లేదు. అది ముమ్మాటికి అవినీతి జరిగింది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి లోపాలు జరిగింది కాబట్టి, ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ నిబంధనలకు విరుద్ధంగా సరైన డిజైన్ లేక నిర్మాణ లోపాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ ఇవాళ కోలుకోని స్థితిలో తయారైంది. కాబట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ పిలిస్తే దానికి మీరు ఆన్సర్ చెప్పాల్సింది పోయి ఇవాళ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక విమర్శలు, చివాట్లు ఎందుకు మీది? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కమిషన్ ముందు వాస్తవాలు చెప్పండి. మీరు ఏ తప్పు చేయకపోతే కమిషన్ దగ్గర మీరు ఏం జరిగిందో వాస్తవాలు చెప్పకుండా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇదేం మాటలు? కేటీఆర్ గారు మీ స్థాయికి ఇది తగదు. మీరు స్థాయికి మించి ఎక్కువ మాట్లాడుతా ఉన్నారు. ఇది సరైంది కాదు. కాంగ్రెస్ కార్యకర్తలు సహనాన్ని మీరు పరీక్షిస్తా ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి రోడ్ల మీదకి వస్తే మీరున్నది పిడికెడం. చంద్రబాబు సీఎంగా బాధ్యత చేపట్టి రేపటికి ఏడాది. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. సూపర్ 6 అంటూ ఊదరగొట్టారు. అధికారం ఇస్తే అమలు చేస్తానని నమ్మించారు. చంద్రబాబు ఏడాది పాలన అంతా మోసం. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయినా చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలి. 3000 నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి భృతి ఇచ్చారు? రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు అన్నారు. రైతులను ఆదుకునేది కూటమి ప్రభుత్వం అని చెప్పారు. ఏడాదిలో అన్నదాత సుఖీభావ ఒక్క రైతుకైనా ఇచ్చారా? రైతు భరోసా అని చెప్పి రైతులను మోసం చేశారు. స్కూలు పిల్లలకు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఒక ఏడాది 15,000 ఎగ్గొట్టారు. ఇప్పుడు పాఠశాలలు ప్రారంభమైనా ఇంకా ఇవ్వలేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇచ్చే హామీ ఏమైందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడారు. రేపు చంద్రబాబు గారు సంవత్సరం రోజులు గవర్నమెంట్ ఫామ్ అయి సంవత్సరం రోజులు పూర్తి చేసుకోబోతున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు గారు, మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నో వాగ్దానాలు చేశారు. మేనిఫెస్టోలో ఎన్నో అంశాలను పెట్టారు. సూపర్ 6 మరి ముఖ్యంగా ప్రతి సభలోనూ ఊదరగొట్టారు. సూపర్ సిక్స్ నేను అమలు చేస్తానని ప్రజలందరినీ నమ్మబలికించారు. మరి ఈరోజు సంవత్సరం రోజులు అయిపోయింది. సూపర్ 6 ఏమైంది చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపేనా? సూపర్ 6 సూపర్ ఫ్లాపేనా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సంవత్సరం రోజులు అయిపోయింది. మీరు వాగ్దానాలు చేశారు.
సంవత్సరం రోజులు దాటిపోయింది అంటే మీకు ఈ వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా? ఏదైనా వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు అని ప్రజలు అనుకుంటారా? లేకపోతే ఇలా కాలయాపన చేసుకుంటూ ఆఖరి సంవత్సరంలోనో లేకపోతే మళ్ళీ ఎలక్షన్లకు పోకముందో మీరు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం మీకేమైనా ఉందా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు మరి ముఖ్యంగా రైతులకి ప్రతి ఏడాది 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తానన్నాడు. ఇప్పటికి 54 లక్షల రైతు కుటుంబాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇంతవరకు రైతులకు ఇచ్చింది లేదు చంద్రబాబు గారు. రైతులను మోసమే చేశారు సంవత్సర కాలం పాటు రైతు భరోసా పథకం కింద. అంతేకాదు తల్లికి వందనం అనే పథకం ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే ఏకంగా 60,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాటలు ఇవి. రాష్ట్ర దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న 51,868 మంది విద్యుత్ ఉద్యోగులకు ₹1,00,00,000 ప్రమాద బీమా పథకం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే కార్యక్రమమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో విద్యుత్ ఉద్యోగులకు ₹1,00,00,000 ప్రమాద బీమాపై బ్యాంకర్లతో ఒప్పందం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో భట్టి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే ప్రధాన సంస్థల్లో ఒకటైన విద్యుత్ సంస్థ సిబ్బంది కుటుంబాల కోసం ప్రమాద బీమా పథకం తీసుకురావడం వ్యక్తిగతంగా తనకు తృప్తినిచ్చిందని తెలిపారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రాణాలు అడ్డుపెట్టి విధులు నిర్వహిస్తారని కొనియాడారు. రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు ఈ శాఖ ఇంధనంగా ఉపయోగపడుతున్నదన్నారు. ఉద్యోగుల హోదాలు వేరైనా వారి కుటుంబాల విషయంలో మాత్రం ఒకే రకమైన అనుబంధం, బాధ్యత ఉంటాయని గుర్తు చేశారు. ఇంటి పెద్దకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆయా కుటుంబాలు తలకిందులవుతాయని, అలాంటి పరిస్థితి రావద్దని ఆకాంక్షించారు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ఈ ప్రమాద బీమా పథకానికి శ్రీకారం చుట్టామని డిప్యూటీ సీఎం వివరించారు. Me as Deputy Chief Minister looking after Finance Ministry, I see the impact of your profession daily. Chartered accountants are not just crunching numbers, they are the architects of trust in financial systems. You ensure compliance, uphold standards, and bring clarity to complexity. In governments, in corporates, in startups, you are everywhere. And let me assure you, we notice. We rely on your fraternity for professional advice, for fiscal audits, for shaping economic planning in Telangana. We are deeply committed to financial prudence, but we also aspire to be a future-ready state, and for that, we need future-ready CEs. Consistency will take you further than intensity. Focused effort each day will outpace bursts of panic just before exams. And remember, this is a marathon with an invisible finish line, because even after you pass, the learning does not stop. But that's the beauty of it. You all grow, and not just into professionals, but into problem solvers, leaders, and nation builders. So keep going. Your CA prefix is not just a title. It is a promise to yourselves, your clients, and your country, and in our country. As the tools of your profession evolve, AI, artificial intelligence, blockchain, data analytics, don't let the core values erode. Technology can assist, but only ethics can guide. Stay anchored in integrity.
let బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో అరుదైన ఆహ్వానం అందింది. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం 2025లో ప్రసంగించేందుకు రావాలని ఆహ్వానించారు. ఈ ఫోరం జూన్ 20-21 తేదీల్లో యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరగనుంది. భారత అభివృద్ధికి ఫ్రంటియర్ టెక్నాలజీస్ అనే థీమ్పై ఈ ఏడాది ఫోరం దృష్టి సారించింది. భారత్లో సాంకేతికత, ఇన్నోవేషన్, సస్టైనబిలిటీని కలగలిపి ముందుకెళ్లే అంశాలపై ఈ ఫోరంలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో తన విలువైన అభిప్రాయాలను తెలియజేసేందుకు రావాలని కేటీఆర్ కు ఫోరం వ్యవస్థాపకుడు చైర్పర్సన్ సిద్ధార్థ్ సేథి ఆహ్వాన లేఖ పంపించారు. భారతదేశ అభివృద్ధికి మీరు చూపించిన మార్గదర్శకత, టెక్నాలజీ ఆధారిత పాలన, పెట్టుబడుల వృద్ధికి మీరు తీసుకున్న చర్యలు అంతర్జాతీయ వేదికపై యువతకు ప్రేరణ కలిగిస్తాయి అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరంలో భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు అనే ప్రధాన అంశంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకున్న చర్యలు, అభివృద్ధి దిశగా అమలు చేసిన పారిశ్రామిక విధానాలు, ప్రజా సేవలను మెరుగుపరచడంలో సాంకేతిక వినియోగం వంటి అంశాలపై ఆయన ప్రసంగించారు. విదేశీ విద్య నేర్పిన సంస్కారం ఇదేనా కేటీఆర్ అని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత మండిపడ్డారు. కేటీఆర్ కి దినాలు దగ్గబడ్డట్టున్నాయి. ఆయన పోయి విచారణకు పోతే ఈయనకు వచ్చిన ఆవేదన, బాధ, ఆక్రోశము, కోపము, ఏడుపు ఇవన్నిటితో కలగూడి రేవంత్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్లు అవాక్కులు చవాక్కులు మాట్లాడుతున్న కేటీఆర్ కి ఒకటి నేను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా. నువ్వు రేవంత్ రెడ్డి గారిని చిల్లరగాడు, మా నెత్తిలో ఎండికలు, మా నాన్న నెత్తిలో ఎండికలను బీకోలేడు అని అంటే మీ నాయన నెత్తిలో ఎండికలు ఉన్నాయాలి, అది ఫస్ట్ చూసుకో. ఇంకా నేను చాలా అనాలి కానీ అనలేను నేను, ఎందుకంటే సభ్యత సంస్కారం ఉన్నోళ్ళం కాబట్టి అలాంటి పిచ్చి మాటలు వాగుడు నేను మాట్లాడదలుచుకోలేదు. కేటీఆర్ ఒకటి ఇంతకు ముందు నువ్వు ఒకసారి అన్నది గుర్తు చేసుకో. మాజీ ముఖ్యమంత్రి ఆయనను పట్టుకొని ఇష్టం వచ్చినట్లా మాట్లాడుతున్నాడు, ఆయనకు వయసు గౌరవం ఇయ్యాలి అని అన్నాడు. మరి ఈ రోజు నువ్వు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా అదే విధంగా మాట్లాడినావు, ఆయన వయసును కూడా గౌరవం ఇయ్యాలి అనేది నేర్చుకో. నువ్వు నేను ఎవరిని పొగడమో ఇందులో ఎవరినో తక్కువ చేయడం కాదు, కనీస సభ్యత సంస్కారం లేనోడు ఇంకోటి సభ్యత సంస్కారం నేర్పిస్తారు. రేవంత్ రెడ్డి గారిని అనేంత స్థాయి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నా. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి ఏం బీకోలేడు అని అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు, ఏం బీకోగలిగిండో చూపించిండు కదా. 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికలు డిసెంబర్ 3వ తారీఖున ఏం బీకగలడో చూపించిండు. రాష్ట్రాన్ని ఈ రోజు ప్రజాపాలన చేస్తున్నాడు. మీనాయనలాగా ఫామ్ హౌస్ లో పండుకొని చెయ్యలేదు. ఆయన విచారణకు పోయి బయటకు వచ్చి ఆయన సమాధానం చెప్పక పారిపోయి భయంతో పారిపోయిన మీనాయన నువ్వొచ్చి మీడియా ముంగల రేవంత్ రెడ్డికి ఎవరు భయపడలేదు అంటున్నావు. భయపడే కదా ఇవన్నీ మాటలు వస్తున్నాయి నీకు. ధైర్యం చాలక, విచారణకు రాలేక, వాయిదాలు తీసుకొని ఇక నేను రాను, నేను పెట్టను. మా నిన్న కవిత అన్నది ధర్నా చేసింది. ఎందుకు ధర్నా చేసింది? విచారణకు పిలిస్తే మా నాయనకు సమాధానం చెప్పేది అవసరం లేదు, ఈగ వాళ్ళని ఇయ్యను, మా నాన్న వంట మీద ఈగ వాళ్ళని ఇయ్యనని కవిత అన్నది. అంటే మీరు ఏం మాట్లాడుతుర్రో, ఏం చేస్తుర్రో ముగ్గురికి ముగ్గురు ఏమన్నా తెలుస్తుందా? మీరు అసలు నీకు సిగ్గు లేక, నీకు బుద్ధి లేక, నువ్వు కడుపుకు అన్నం తినక, విదేశాలలో రాష్ట్ర సంపదనంతా దోచి విదేశాలలో పెట్టుబడులు పెట్టి ఇంకా పైగా కేసులున్న మీ మీద, అందరి మీద మీరు చేసినటువంటి దోపిడీని ప్రశ్నిస్తుంటే, అధికారులు ప్రశ్నిస్తుంటే మా ముఖ్యమంత్రి గారి మీద ఏడుపు ఎందుకు వస్తుంది? నీకు భయం ఎందుకు పట్టుకుంది? భయంతో కూడినటువంటి మాటలే ఆవేశమే కాదా ఇది? ఇంకోసారి రేవంత్ రెడ్డి గారిని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి మా ప్రభుత్వాన్ని తిడతావు నువ్వు. ఎవరి ప్రభుత్వమైనా ప్రభుత్వమే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి వెధవల్ని యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద నేను అధికారులకు కోరుతున్నా. ఎందుకంటే చిల్లర ప్రభుత్వం అంట. చిల్లర ప్రభుత్వం నీది. చిల్లర ఏరుకోవడానికి రాష్ట్రం ధనిక రాష్ట్రం, బాగా డబ్బులుంటే సెక్రటేరియట్ లో కూడా కింద ఖజానా దాచుకుంటే చిల్లర ఏరుకోవడానికి నువ్వు మీ అయ్యా మొత్తం చుట్టూ బ్యారిగేడ్లు పెట్టి చిల్లర ఏరుకున్నారు. రాష్ట్ర ప్రజలు పడేసిన భిక్షంతో బతికిన మీరు సోనియా గాంధీ. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండల కేంద్రంలోని కేజీబీవీ నూతన పాఠశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కనపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఇంద్రమయుల లబ్ధిదారు సింగపాక మల్లవ్వ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇంద్రమయులు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారికి మహిళా సంఘాల నుండి ₹1,00,000 రుణం అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రతి ఇంద్రమయులకు 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇవ్వబడుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఇంద్రమయులు పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు ఇంద్రమయులు ఇస్తుందని, గ్రామంలో ఉన్న పెద్దలు ఇంద్రమయులు నిర్మించుకునే వారికి సహకరించాలన్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 ఇంద్రమయులు వచ్చాయని 2 నెలల్లో మరో 3,500 ఇంద్రమయులు వస్తాయన్నారు. 3,500 ఇళ్ల చొప్పున శాంక్షన్లు ఇచ్చింది. అదేవిధంగా వారు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వాళ్లకు మహిళా సంఘాల ద్వారా
రూపాయల అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ నిర్మాణం తర్వాత తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఇందిరమ్మ ఇల్లుకు 8 ట్రాక్టర్ల ఉసుకను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే పనులు స్టార్ట్ చేసి నిర్మించుకోవాల్సిందే సందర్భంగా కోరుతాను. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్న ఈ సందర్భంలో గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజాప్రతినిధులు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సహకరించాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు అధికారుల యొక్క పాత్ర కూడా చాలా అవసరం. కాబట్టి ఇల్లు కట్టించుడు పెళ్లి చేసి చూడనట్టుగా ఇళ్లకు సంబంధించిన విషయం లోపల ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాలు అందించాలని కోరుతాను. లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు. తప్పకుండా 10 ఏళ్లల్లా డబుల్ బెడ్రూమ్ కొరకు ఎదురు చూసినారు. ఉదాహరణకు ఉస్మానాబాద్ నియోజకవర్గం తీసుకుంటే 400 ఇల్లు మాత్రమే మొత్తం 10 ఏళ్లల్లా. సో ఇప్పుడు నియోజకవర్గంలో 3500 ఈ సంవత్సరానికి వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ 2 నెలల్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా 3500 వస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఇందిరమ్మ పాలనలో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ముత్తడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పసిడి ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్పై 820 రూపాయలు పెరిగి తులానికి 98,490 రూపాయలకు చేరుకుంది. మరోవైపు 22 క్యారెట్ల గోల్డ్ ధర సైతం 750 రూపాయలు పెరిగి తులం ధర 98,000కు ఎగబాకింది. ఆభరణాల వ్యాపారులు స్టాకిస్టులు భారీగా పసిడిని కొనుగోలు చేయడంతో ధర పెరిగింది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో ధర 1.07 లక్షల రూపాయలు పలుకుతోంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధృవీకరించింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు $12.09 పెరిగి $3,334.69 ఎగిసింది. ప్రపంచ మార్కెట్లో స్పాట్ వెండి 0.5% తగ్గి ఔన్స్కు 36.34కి చేరుకుంది. సుంకం అనిశ్చితిపై ఆందోళనలు బంగారానికి డిమాండ్ను పెంచాయని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను కొనసాగించడానికి ఫెడరల్ కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. కమోడిటీ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఘర్షణలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం డిమాండ్ను పెంచుతున్నాయి. మార్కెట్లో నిపుణుల దృష్టి రాబోయే యుఎస్ వినియోగదారుల ధరల సూచిక డేటాపై ఉందని కొటాక్ సెక్యూరిటీస్లోని కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ కైనత్ చైన్వాల్ పేర్కొన్నారు. ద్రవ్య విధాన దృక్పథంపై ఇండెక్స్ మరింత సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. ఇక హైదరాబాద్లో ధరలను పరిశీలిస్తే 22 క్యారెట్ల గోల్డ్ 90,200 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల పసిడి 98,400 రూపాయలు పలుకుతోంది. ఇక వెండి కిలోకు 1.19 లక్షల రూపాయలుగా ఉంది. శంషాబాద్ హీరో నిఖిల్ నటిస్తున్న ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రపు సీన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంకర్లు ఊహించని విధంగా పగిలిపోయాయి. ఈ కారణంతో షూటింగ్ లొకేషన్ మొత్తం ఒక్కసారిగా నీటితో ముంచెత్తిపోయింది. ఈ ప్రమాదంలో ఒక అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలు కాగా ఇతర సిబ్బంది కూడా స్వల్పంగా గాయపడ్డారని సమాచారం. ప్రమాదం శంషాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పరికరాలు, కెమెరా సెట్స్ కి భారీ నష్టం జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మస్క్ క్షమాపణను అంగీకరించిన ట్రంప్, వివాదానికి ముగింపు. గంటల్లో 117 కొత్త కేసులు నమోదు, 3 మరణాలు. నా భర్తను నేనే చంపా, పోలీసుల వద్ద ఒప్పుకున్న సోనం. సీఎం రేవంత్ రెడ్డికి గవర్నమెంట్ నడపడం చేత కాదు, మీడియాతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ కు మరో అరుదైన ఆహ్వానం, ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరంలో ప్రసంగించాలని పిలుపు. ఇవి ఇప్పటివరకు కనబలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.